హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ, నాది యూట్యూబ్ ఛానల్ సార్. సార్ ఈరోజు 13వ అధ్యాయం కార్తీక మాసంలో చేసినటువంటి పురాణం చదువుతాను సార్. మీరందరూ తప్పగా వినండి సార్. ఏమన్నా ఎన్నా కానీ పాపాలు పోతాయి సార్. చాలా మంచిది సార్. కార్తీక మాస పురాణము 13వ అధ్యాయం, మొత్తం 30 అధ్యాయాలు ఉంటుంది సార్. ఈరోజు 13వ అధ్యాయం చదువుతాను సార్. వినండి సార్, చాలా మంచిది. అలానే ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేస్తారని, అలానే ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ మర్చిపోవద్దు సార్. నా చిన్న షార్ట్స్ వీడియోలు ఎట్లా చూస్తున్నారు, దీన్ని కూడా అలానే చూడండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీగా ఉన్నాను సార్. చూడండి సార్, మా గుడి, మా దేవుని లేదు సార్, మా దేవుని గారి బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాషి శుశోభితలింగం జన్మజ దుఃఖ వినాశితలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదరూపరివేష్టితలింగం స్వామి సముద్భవ కారణలింగం సదాశివలింగం. ఎవరెవరు చెబుతున్నారు? వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెబుతున్నాడు అన్నమాట కార్తీక మాస పురాణం గురించి సార్. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడిపై ఆలకింపము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను, ఆ పాపములన్నీ పోగును. ఎన్ని నూతులు తటాకములు త్రవించను పై చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించటేక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులోకొక ఇతిహాసము గలదు, చెప్పేదను శ్రద్ధగా ఆలిపమని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్తున్నాడు అన్నమాట. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగ దేశములో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడిపోబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమంతొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల పరాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కన్నెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండేది. క్షత్రియ వంశముందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచులు వారులకు కన్నుల పండువుగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికను నిండు కొన దశ నిచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములను పరవశుడే ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరిను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కాడు భేద స్థితిలో నున్నాను, అష్టదరిద్రములు అనుభవించుతున్నాను. మా కష్టములు తొలగొట్టుకు గాను వారు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగిపై అయిన లేకపోవచ్చే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరును కూర్చి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతుల నిద్రని అత్తవారింటికి పంపెను. అటులా ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నన్ను నమస్కరించి అంతకు జరిగిన వృత్తాంతమధ్య చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా
యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చుతున్న అనే ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకనొక సాధు పొంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానమార్థమై వచ్చుచూ దారిలోనున్న సువీరుని కలుసుకుని, పోయి నీవెవడవు, నీ ముఖ వచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే ఉన్నావు, నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడు రాజును, నా రాజ్యమును శత్రువు ఆక్రమించుచే భార్య సమేతంగా నీ అడవిలో నివసించుతున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులనే భార్య విమోహము కంటే గొప్ప సంతాపము మరొక లేదు. అందుచే రాజ్యభ్రష్టుడై నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటేనే దానితోనే ఇంతవరకు కాలక్షేమం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడెన్నో ధర్మసూక్ష్మము ఆలోచింపక కన్య నమ్ముకుంటివి. కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి. కన్యను విక్రయించిన వారు అశీపత్రవనమును నరకమును భవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యార్థము ఏ వ్రతము చేసిన వారు నశింతురు. అదియుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండగా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటే గాక అతడు మహానరకం అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దయి ఒక్కాణించియే ఉన్నాను. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నాన మరణించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవు అని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వునవి, ఓహి మునివర్య, దేహ ముఖము సుఖము కంటే దాన ధర్మము వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనే సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జర విడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలగరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి చెల్లిమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సొమ్ములే గొప్ప సుఖములు కాన నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధన మెనరిత్తులు వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించను. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకంలో అసిపత్రమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించి సువీరుని పూర్వీకుడైన సూత కీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై ప్రతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రమం వలన ఆ సూత కీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చేది. అంతటా శృతకీర్తి నేనెరుగుకున్నంత వరకును ఇతరులకు ఉపకారములు చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులను నుంచి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగేనని మనము నందుకొని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడిగేకి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతటినే సమముగా చూచుచుందువు. నేనన్నడు ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి, సెలవించు అని ప్రాధేయ పడెను. అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడువు, నీవింటి దురాచారముగానే చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు, అటు 3 తరముల వారును వారంతటి పుణ్యాత్ములైనను నరకము నడిపించుటే గాక నీచ జన్మ ఎత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నేను ఎరుగుదును.
గాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అతడికి పోయి ఆ కన్యను వేద పండితుడను శీలవంతుడనకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటులు చేసిన నీవు నీ పూర్వీకుడు సువీరుడు మీ పితృగుణములు కూడా స్వర్గలోకమును కేగుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివాడు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహ మనొచ్చెను కన్యాదాన ఫలమొప్పును. కనుక నీవు వెంటనే భూలోకమును కేకి నేను తెలిసినటుల చేసివేవి ఆ ధర్మ కార్యముల వలన నీ పితృగణము తరింతురు. పోయి రమ్మ అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకుని కిచ్చి అతివైభవంగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును. త్రయోదశాధ్యాయము 13